సూటిగా కొన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మనం పైగా మీ యొక్క పీఠంలో కూడా ఆంజనేయ స్వామిని విశేషంగా ప్రతిష్ఠించారు. పూలమాలతోనూ, కొబ్బరికాయలు, అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా బాగుంది. కానీ మీరు ఆంజనేయ స్వామిని కోతి అన్నారని చెప్పి యూట్యూబ్లో కనిపించింది. దీని మీద మీ వివరణ ఏంటి? ఫస్ట్ మీరు మహాపీఠానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషకరము. మీలాంటి వారు మహర్షులు వచ్చినప్పుడే సత్యమేమిటిదో అసత్యమేమిటిదో చక్కగా లోకానికి తెలుస్తుంది. ఆంజనేయ స్వామి వారిని నేను కోతి అన్నానని చాలా విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇది 100% సత్యము కాదు. నేను ఆంజనేయ స్వామి వారి గురించి ప్రస్తావన చేస్తూ కోతి వేరు, వానర జాతి వేరు అని నేను చెప్పానే కానీ ఆంజనేయ స్వామిని కోతి అని నేను పొరపాటును కూడా అనలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటిదంటే, చాలామంది ఆంజనేయ స్వామి అంటే కోతి అనుకుంటారు. కోతి వేరు, వానరం వేరు. ఆంజనేయ స్వామి అంటే ఆయన సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు అని నేను చాలా క్లియర్ కట్గా చెప్పాను. దానికి సంబంధించిన వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి. అవన్నీ సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. చూసిన వాళ్ళు సంతోషించారు. ఏమి అనకపోయినా అనవసరంగా స్వామివారిని అవహేళన చేశారని. ఈ విషయం తెలియని వాళ్ళు మాత్రం ఆంజనేయ స్వామిని స్వామి కోతి అన్నాడు అనేటువంటి కోపాన్ని నా మీద కలిగి ఉన్నారు. ఆ కోపానికి నాకు ఎటువంటి సంబంధమే లేదు. ఎందుకంటే ఇది కొంతమంది గిట్టని వారు అసూయతో చేసినటువంటి ఒక దుష్కర్మ. ఆంజనేయ స్వామి అంటే ఎవరు? రుద్రాంశ సంభూతుడు. రుద్రుడంటే ఎవరు? నేను ఆరాధించే దైవం. అటువంటి ఆంజనేయ స్వామిని నేనెందుకు విమర్శిస్తాను? నెంబర్ 1, విమర్శించలేదు, కోతి అనలేదు. నెంబర్ 2, నిజంగా అటువంటి భావమే నాకుంటే మహాపీఠంలోన ఆంజనేయ స్వామి విగ్రహాలు నేను 2 ప్రతిష్ఠించాను. మరి ఎందుకు నేను ప్రతిష్టాపన చేస్తాను? నేను చూశాను, మీరు చూసే ఉంటారు. మరి చెప్పేది ఒకటి, చేసేది ఎప్పుడు ఉండదు కదా గురువుల దగ్గర, మహర్షుల దగ్గర. ఇక 3వది ఏంటంటే, సినీ గాయని జానకి గారు ఆమె నాతో కలిసి పాడడానికి వచ్చినప్పుడు ఆమె నన్ను ఒక క్వశ్చన్ వేసింది. స్వామి, అసలు నేను ఎట్లా దైవాన్ని సేవించాలి, ఒక్క మాటలో చెప్పండి అని ఆమె అన్నది. అప్పుడు నేను అన్నానమ్మా, ఇప్పుడు నువ్వు పాడబోయే పాటలోనే నీ ప్రశ్నకు ఆన్సర్ ఉంది. నువ్వు పాడిన తర్వాత చెప్పు అన్నాను. అందులో ఆ పాట ఏంటంటే, నిన్నే తలచితిరా సాయి, నిన్నే వేడితిరా, హనుమాలాగా నిన్ను సేవించే భాగ్యము నాకు వసగుము సాయి. ఓ సాయిబాబా, హనుమంతుడు ఏ విధంగా అయితే శ్రీరాముణ్ణి సేవించాడో అటువంటి సేవా నిరతిని నాకు ప్రసాదించు స్వామి అని నేను పాట పాడాను. అంటే నేను ఆంజనేయ స్వామిని ఒక ఆదర్శమూర్తిగా చూపించానే కానీ ఎక్కడ విమర్శ చేశాను? చేయలేదు.